హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమాని. ఈరోజు వీడియో వచ్చి శ్రావణ మాసం అయితే వచ్చింది కదండి, అందుకనే ఒక చిన్న షాపింగ్కి అయితే వెళ్తున్నాము. వన్ టౌన్ అయితే వెళ్తున్నామండి. వర్షం పడుతుంది కానీ ఇంకా సరేలే ఇంకా వెళ్దాము, లైట్గానే పడుతుంది కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకా కృష్ణలంక దగ్గర అయితే నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ సమోసా అయితే తీసుకున్నాను. సమోసా వచ్చి 20 రూపీస్ అండి. అస్సలు టేస్ట్ అయితే బాగుంటుంది కానీ కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చి మెడికల్ షాప్కి అయితే వచ్చాము. మా వారికి కంట్లో ఎంతో నలసగా ఉందని చెప్పి అరకైతే తీసుకోవడానికి వచ్చాం. ఇంకా అక్కడే ఇంకా నలుగురికి 4 బ్రష్లు, టంగ్ క్లీనర్స్, ఇంకా కొంచెం మెడిసిన్స్ అవి అయితే తీసుకొని బయలుదేరిపోతున్నామండి. బీసింగ్ రోడ్లో నుంచి వన్ టౌన్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నేను కనీసం నెలలో ఒక 5-6 సార్లైనా వన్ టౌన్ వస్తానండి. ఎందుకంటే మా వారు చేసే వ్యాపారానికి సరుకు తీసుకురావటానికి అయితే ఇంకా మా వారు ఒక్కరే వెళ్ళలేక నన్ను కూడా తోడు తీసుకెళ్తారనమాట. ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇంకా ఏదో కొత్తగా వచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అలా అనిపిస్తుందా? ఎన్నిసార్లు ఏ ప్లేస్కి వెళ్ళినా ఇదే మొదటిసారి వచ్చినట్టు ఫీలింగ్ అనిపిస్తుందండి. కానీ క్లైమేట్ అయితే చల్లగా వాతావరణం చాలా బాగుందండి. ఇప్పుడైతే వన్ టౌన్లోకి అయితే వచ్చేసాం. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, అసలు రోడ్లు అయితే ఖాళీ లేవు. మనకి వరలక్ష్మి వ్రతం పూజకి కావాల్సినవన్నీ ఇక్కడ రోడ్డు మీద దొరుకుతున్నాయండి. ఇప్పుడైతే వన్ టౌన్ వస్త్రలత అయితే వచ్చేసాం లోనికి. నేను ఇన్నిసార్లు వస్తున్నాను కానీ ఇక్కడ ఒక టెంపుల్ ఉందని ఇప్పుడు దాకా నేను చూడలేదండి. అంటే ఎప్పుడైనా ఏదైనా పని మీద వచ్చేటప్పుడు పర్టికులర్గా ఆ షాప్కి వెళ్ళి అక్కడే ఇంకా పర్చేస్ చేసేసి ఇంక వెళ్ళిపోవడం అలవాటు కదండి. ఇంకా అక్కడ ఆ టెంపుల్ ఉందని తెలీదు. ఇప్పుడైతే ఇంకా మేము ఒక షాప్ కోసం వెతుక్కుంటా వెళ్తున్నాము. మాకు కూడా ఆ షాప్ ఐడియా తెలీదు. ఇదిగోండి, ఇదేనండి మోనాలిసా ఫ్యాన్సీ శారీస్. ఇక్కడ అన్ని ఐటమ్స్ అయిన శారీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు పెళ్ళిళ్ళకి కావాల్సిన షాపింగ్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క శారీ ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నవి చాలా ట్రెండింగ్లో ఇన్స్టాగ్రామ్లో ఉన్న శారీస్. నేనైతే తీసుకోవటానికి అయితే వెళ్ళాను. ఇందులో నాకు ఏ కలర్ అయితే సూట్ అవుద్దో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను ఏ శారీ తీసుకున్నానో కూడా కామెంట్ చేయండి. ఇగోండి, ఈ సారిదే ఆ షాపు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేనైతే 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఆ శారీస్ కాస్ట్ కూడా ఎంతో మీరే గెస్ చేయాలండి. మీకు ఎవరైనా శారీస్ తీసుకోవాలన్నా, చాలా తక్కువ బడ్జెట్లో పెళ్ళి షాపింగ్ చేయాలనుకున్నా ఇక్కడ నేను చెప్పిన మోనాలిసా షాప్కి వెళ్ళండి. నా వీడియో చూపిస్తే మీకు అతి తక్కువ ప్రైస్కే శారీస్ అయితే ఇస్తారండి. ఇక్కడ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఆల్ ఐటమ్స్ శారీస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ఇవ్వండి, ఈ సారిది. ఇప్పుడైతే బిల్లు కట్టేసి శారీస్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వచ్చి మా బాబు గురించి అండి. వెళ్ళని బుక్ షాప్ అంటూ లేదండి. మా వాడైతే స్కూల్లో ఒక టెక్స్ట్ బుక్ అయితే మిస్ చేసుకున్నాడు. ఆ టెక్స్ట్ బుక్ కోసం వన్ టౌన్ అంతా గాలించాం కానీ ఎక్కడ టెక్స్ట్ బుక్ అయితే విడిగా అయితే అమ్మరంట. మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్నీ అయితే తీసుకోమంటున్నారు. మేమేం చేసుకుంటాం, టెక్స్ట్ బుక్స్ అన్నీ తీసుకొని గవర్నమెంట్ రూల్ పెట్టిందంట టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇవ్వాలి, విడిగా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడానికి లేదని చెప్పారంట. ఇంకా 1 వీక్లో ఏమైనా రావచ్చు అని చెప్పారు. సరేలే అని చెప్పి ఇంకా బయటకైతే వచ్చేసరికి వన్ టౌన్ అయితే అస్సలు ఖాళీ లేదండి. వన్ టౌన్లో అమ్మవారికి అదే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన లక్ష్మీదేవి బొమ్మలు ఉన్నాయండి. ఇంకా మాటల్లో చెప్పలేమండి అసలు. ఇంకా మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడైతే డ్రింక్ అయితే తాగుతాము. వన్ టౌన్ చాలా బిజీగా ఉంది. మేమైతే షాపింగ్ అంతా చేసేసి రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా చల్లగా క్లైమేట్ ఉండేసరికి ఒక సోడా అయితే తీసుకున్నాం. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.